వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్ మూసి పునర్జీవంపై చర్చించే ఛాన్స్, ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావించింది. అయితే ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్పర్సన్ ఇతరాధికారులు విదేశ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యం కూడా ఉంది. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా కీలకమైనటువంటి బిల్లుల విషయంలో ప్రస్తావించేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన రాష్ట్ర రాజకీయాలు, ఒక పక్కన ఇష్టానుసారంగా ఉన్న నేపథ్యంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు ముందు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా అనేటువంటి ప్రధాన అంశం కూడా చాలా వరకు ఒక చర్చాంశంగా ఉన్నది. ఒకవేళ మూసీ నదికి సంబంధించిన అంశం తీసుకుంటే మూసీ నదికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి, ప్రతిపక్షాలు నిజంగా ఏ మేరకు నిజంగా ఆ బిల్లును ఆమోదింపజేస్తాయి, ఒకవేళ నిజంగా అధికార పక్షము నిజంగా సపోర్ట్ చేసి నిజంగా ఎంత మేరకు న్యాయం చేస్తాయి అనేటువంటి సమావేశాలు ఉన్నాయి. ఉత్కంఠంగా జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే వచ్చే నెల మొదటి వారంలోనే జరిగేటువంటి నేపథ్యం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో జరిగేటువంటి సమావేశాలు ఏ విధంగా ఉన్నట్టే భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జాము రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కూడా ఉంది. కామారెడ్డి జిల్లా ముద్రలో టెస్ట్ పాస్ అయి ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నిర్ణయం బాగుందని ప్రశంస. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నామినేటెడ్ పోస్ట్ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన యువతిని ఏఎంసీ చైర్పర్సన్గా నియమించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు ప్రతిభ ఉన్న వారికి పదవి కట్టబెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టుకు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మౌఖిక పరీక్ష నిర్వహించి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా మద్రూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. ఇక్కడ ఎగ్జామ్ రాసి మార్కెట్ పదవిని తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. చాలా వరకు ఉద్దండటువంటి నాయకులు ఉంటారు, ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసేటువంటి పార్టీని నమ్ముకున్న నాయకులు ఉంటారు. వాళ్ళందరినీ కాదు అని ఆ ఎగ్జామ్లో ఇవాళ ఎగ్జామ్ రాసి మెరిట్ సాధించిన ఒక మహిళకు ఆమెకు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కింది. దానికి సంబంధించిన లక్ష్మీకాంతారావు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ కూడా ప్రశంసించిన నేపథ్యం కూడా ఉంది. ఆమె ఓ ఎగ్జామ్ రాస్తే ఆమెకు ఆ పదవి వచ్చినట్టు నేపథ్యం ఉంది. నయా ట్రెండ్ అంటే ఇదే అనుకోని చెప్పొచ్చు. నయా ట్రెండ్ అంటే తెలంగాణలో ఇదే అనుకోవచ్చు. ఏదో మహిళలకు వాళ్ళు రావాల్సిన మహిళలకు కోటీశ్వరం చేస్తున్నటువంటి మాటకు నిదర్శనమే ఈ ఎగ్జామ్ రాసి అమ్మాయికు మార్కెట్ కమిటీ పదవి ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.